వెల్కమ్ బ్యాక్. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వదినం రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. భద్రాద్రి ఆలయంకు భక్తులు పోటెత్తారు. అటు భద్రాచలంలో ముక్కోటి ఏకాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే రామాలయానికి భక్తులు క్యూ కట్టారు. శ్రీ రామనామ స్మరణతో భద్రాద్రి ఆలయం మారుమ్రోగింది. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో నిల్చున్నారు. గతేడాది కన్నా ఈసారి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీఐపీల కోసం ప్రత్యేక సెక్టార్ని ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఇక టెంపుల్ దగ్గర విశేషాలేంటి? శాలిని, దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. భద్రాచలం అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున అయితే ఇతర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అయితే ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఒరిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 1,00,000కు పైగా భక్తులు ఇక్కడ రావడంతో పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఉదయం 12 గంటల నుండే స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ద్వారం తలుపులు తీయడం జరిగింది. 5 గంటల ఆ సమయంలో పూర్తిగా భక్తులు అయితే కన్నులు పండుగగా ఉత్తర ద్వార దర్శనాన్ని అయితే చేసుకున్న రాముల వారిని దర్శనం చేసుకున్న పరిస్థితి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క రూపంలో రాముల వారిని అలంకరించి పూజలు నిర్వహించిన తర్వాత మూల విరాట్ని ఉత్తర ద్వార దర్శనం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శించుకుంటున్నారు భక్తులు. పూర్వజన్మ సుకృతం కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఉత్తర ద్వార దర్శనం రోజు స్వామి వారిని దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయని కూడా ఇక్కడ చెబుతున్న పరిస్థితి. పూర్తిగా భక్తుల కోసం పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. అదే విధంగా 2 లక్షలకు పైగా లడ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక టికెట్ కౌంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుండి వైకుంఠ ద్వార దర్శనానికి భద్రాచలం చేరుకుంటున్నారు భక్తులు. ప్రస్తుతం మనతో పాటు ఇతర తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు వాళ్ళని అడిగి తెలుసుకున్న చేద్దాం. చెప్పండమ్మా, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం పుణ్యం అని చెబుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుండి వచ్చారు మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎలా ఉందమ్మా భద్రాచలం? ప్రతి సంవత్సరం వస్తున్నారు మీరు? వైజాగ్ నుంచి వచ్చాం. సెక్టర్స్ లో పంపిస్తే ఇప్పటికి దర్శనం అయిపోయేదండి. తోపులాట్లో కనిపిస్తున్నాయి కానీ వెళ్ళడం కనబడదు. 4 గంటలకు వచ్చాం. మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? ఎలా ఉంది అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఎలా ఉంది భద్రాచలం? మేము వైజాగ్ నుంచి వచ్చాం. చాలా ఇబ్బందిగా ఉంది ఇలా చిన్నపిల్లలతో ఇలాగే ముట్టాము. అంటే ఫెసిలిటీస్ లేరు అంటారా? ఫెసిలిటీస్, గైడ్ లైన్స్, అనౌన్స్మెంట్స్ అవి ఉంటే బాగుండేది. పద్ధతిగా ఎట్నించేటల్లో ఏ టికెట్ తీసుకుంటే ఎట్నించేటల్లో 2,000 టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 500 టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఫ్రీగా వచ్చిన వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లైన్ లో ఒక పద్ధతి ప్రకారంగా పంపించట్లేదు. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి?
ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎలా ఉంది ఉత్తర ద్వార దర్శనం రాముల వారిని దర్శనం చేసుకోవడం ఎలా ఉంది? ఇచ్చలేదు కదా, ఇప్పుడు పోవాలి. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు భద్రాచలంలో, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. వరంగల్ నుంచి వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తుంటారు? లేదు, ఇదే ఫస్ట్ టైం. చెప్పండమ్మా, మీకు ఎలా ఉంది స్వామి వారిని దర్శనం చేసుకోవడం, ఉత్తర ద్వార దర్శనం? ఎక్కడి నుండి వచ్చారు? మొత్తం మీద సుదూర ప్రాంతాల నుండి కూడా భద్రాచలంకి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు విషయాన్ని వాళ్ళకి ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరోవైపు నిన్న జరిగినటువంటి రాముల వారి అంశోత్సవం గోదావరి నదిపై అంశవాహనంపై కూడా రాముల వారు అయితే ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరిగింది. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ భక్తులైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి కూడా పోటెత్తారు. మనం చూసుకోవచ్చు క్యూ లైన్ లో నుండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున అయితే బారులు చేరారు. కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది, అంటే అరేంజ్మెంట్స్ చేయలేకపోయారని కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్ లో ఇబ్బందులు పడుతున్నాం అని చెబుతున్నారు. మరోవైపు వివిఐపీ గ్యాలరీతో పాటు విఐపీలు గ్యాలరీ సెక్టార్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే టికెట్ కౌంటర్ 100 రూపాయల నుండి 200, 1000 రూపాయలు 2000 టికెట్ల కౌంటర్ ఏర్పాటు చేసినా సరే కొంత సదుపాయాలు కల్పించలేదని కూడా ఇక్కడ భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంలో రాముల వారిని దర్శించుకోవడం సంతోషదాయకం కూడా మరి కొంతమంది చెబుతున్న పరిస్థితి అయితే రాముల వారు గరుడ వాహనంపై సేద తీరిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ రోజు 3 వాహనాలపై ఈ రోజు భద్రాచలంలో తిరువీధులలో రాముల వారిని దర్శించుకుంటున్నారు భక్తులు. శాలిని. అయ్యప్ప, అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం ఎన్ని గంటల సమయం పడుతుంది? ఇంకా భక్తులు అంటే 4 గంటలకు వచ్చారంటే వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆ టైంలో? పూర్తిగా భద్రాచలంకి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఒరిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే తరలి రావడం జరిగింది. అయితే తెల్లవారుజాము నుండి భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తారు. శాలిని, వాళ్ళ అంటే భక్తుల కోసం ఇక్కడ ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత క్యూ లైన్ లో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ రోజు 12 గంటల వరకు కూడా దర్శనం చేసుకోవచ్చు కూడా అధికారులు చెబుతున్నారు. పూర్తిగా క్యూ లైన్ లో పెద్ద ఎత్తున భక్తులైతే బారులు చేయారు. కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు అయితే ఉన్నాయని కూడా భక్తులు అయితే చెబుతున్నారు. అంటే మాకు సరైన సదుపాయాలు కల్పించలేదని చెబుతున్నారు. అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది రాములు? కరెక్ట్ గా పంపించట్లేదండి. కొద్దిగా దేవుడి మీద భక్తితో అలాగే ఓపికగా ఉన్నామండి. అంతేగాని సాధ్యమైనంత వరకు రద్దీ అనేది ముక్కోటి అంత బాగా పర్వాలేదండి పరిస్థితి. దేవుడు మీద ఎక్కడ దేవుడి నుండి వచ్చింది హైదరాబాద్. మొత్తం అయితే భక్తులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన కొంతవైపు ఇబ్బంది వాతావరణం చెబుతున్న పరిస్థితి ఉంది. శాలిని, కెమెరామెన్ రాజు. థ్యాంక్ యూ అయ్యప్ప. ఓకే.